నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రామలింగని తెలివి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విజయనగర సామ్రాజ్యంలో వికట కవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామలింగని గురించి వినని వారు ఉండరు. తెలివితేటలు, హాస్యము అతని సొత్తు. ఆ రాజ్యంలోని ఒక ఊర్లో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది. ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకొచ్చి, అవ్వ, మేము యాత్రికులం, చాలా దూరం ప్రయాణం చేయటం వల్ల బాగా అలసిపోయినాం. దయతో మాకు ఒక గదిని అద్దెకిస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాం అన్నారు. ఆమె అంగీకారంతో వారు ఆ ఇంటిలో నివసించి సాగారు. ఒక రోజున వాళ్ళు బంగారు నాణేలతో ఉన్న కుండని ఒకటి తెచ్చిచ్చి దాన్ని భద్రంగా చూడవలసిందని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి, ఇంత సొమ్ము వీరికెక్కడిది, వీరు దొంగలా అని అడిగింది. కాదు, మేము యాత్రికులం. ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాం. వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణేలు ఇస్తూ ఉంటారు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకు ఇవ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. అందులకు ఆమె అంగీకరించింది. ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కనిపించాయి. ఆ రోజు వాళ్ళ వద్ద పైకం ఏమీ లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి? అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వాళ్ళు ఒకడిని పోయి కుండను తీసుకుందామని చెప్పారు. వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా కుండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేక వేసింది. ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఇవ్వవచ్చు అన్నారు. వెంటనే ఆమె వచ్చిన వానికి కుండనిచ్చింది. ఆ వచ్చినవారు దురాశాపరుడు. ఆ నాణేల కుండతో పక్కదోన ఎక్కడికో పారిపోయాడు. ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకెళ్ళి, అవ్వ, కుండ ఏది అని అడిగారు. వచ్చిన వాడికి కుండను ఇవ్వవచ్చునని అరిచి చెప్పారు కదా, అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది. దానికి ఆ ముగ్గురు దొంగలు నానారభస చేయసాగారు. ముసలమ్మ దొంగది, మా సొమ్ము అంతా దొంగిలించింది అని అరవసాగారు. ఆ గొడవకి చుట్టుపక్కల వారు అనేక మంది పోగయ్యారు. ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా వెళ్తూ వీరి గోల విన్నాడు. ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడికి రావడం సంభవించింది. ఆయనకు రామలింగడు జరిగిందంతా వివరించి, అవ్వను దూషించడం మంచి పని కాదు, అవ్వ నిజాయితీపరురాలు, మోసకారి కాదు అన్నాడు. అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించి చూపించు అని రామలింగని రాజుగారు ఆజ్ఞాపించాడు. రామలింగడు ఆ ముగ్గురిని ఒక పక్కకు పిలిచి జరిగిందంతా చెప్పండి అని అడిగాడు. అంతా విన్న రామలింగడు, ఈ అవ్వ దోషి కాదు, ఆమె అబద్ధం ఆడుటలేదు. మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండ ఇమ్మని చెప్పారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, మీకు ఈమె కుండని ఎట్లా ఇస్తుంది అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో వాళ్ళకు తోచలేదు. వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు. రామలింగని తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగల్ని బంధించి చెరసాలలో పెట్టించారు. నీతి ఏమంటే, మోసపు బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది.